ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మీరు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు, అది కూడా చిటికి వేసినట్టు ఒక్క క్షణంలోనే. ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అనే పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంలో అంత విశేషం ఏముంది గీతక్క అని అనుకుంటున్నారా? చాలామంది ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే చెవి రంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉంది. సో దానివల్ల ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏలాడుతున్నాయి, చూడడానికి అవి అందంగా కనిపించట్లేదు. ఈ ప్రాబ్లం మనం చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం. అంటే చాలామంది స్కిన్ బట్టి తొందరగా చెవిరంధ్రం సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది. కొంతమంది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల చెవిరంధ్రం సాగిపోతుందని కొంతమంది అనుకుంటారు. కొంతమంది చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే మరి చెవిరంధ్రం అనేది సాగిపోతుంది. దానికి ఏమంటారు, స్కిన్ టైప్ని బట్టి మనకి అలా జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా జరిగిపోయింది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? నేను చాలా సింపుల్గా ఈజీగా చెవిరంధ్రాన్ని చిన్నగా మార్చుకోవడానికి, అలాగే ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా సరే చిటికలో, అంటే ఒక్క నిమిషంలో కాదు ఒక్క సెకండ్లో పెట్టుకోవడానికి ఒక సింపుల్ చిట్కా చెప్తాను. దీంతో మీకు నచ్చిన పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పార్టీకి, ఫంక్షన్కి, ఫెస్టివల్స్కి ఎప్పుడైనా మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. నాలాగా మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్సే పెట్టుకుంటానండి డైలీ కూడా. చాలా వెయిట్ కూడా ఉంటాయి. సో అయినా సరే నా చెవిరంధ్రం సైజ్ ఏం పెద్దగా అవ్వలేదు, అలాగే ఏలాడుతున్నట్టు కూడా లేదు కదా, చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. మీరు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది ఈజీగా పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క సెకండ్ నేను చెప్పే టిప్ అనేది పాటించేయండి. ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకా సుత్తి లేకుండా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది గంజి అనమాట. మనం అన్నం వండిన తర్వాత గంజిని పారేస్తూ ఉంటాం. ఇది చూశాక మాత్రం గంజిని అస్సలు పడేయరు మీరు. ఆ గంజిలో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఇలా చిక్కగా అవుతుంది. లేదంటే గంజి ఇంత చిక్కగా అవ్వటం అనేది అసాధ్యమండి. సో తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల గంజిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వైట్ కలర్లో ఉండే పేస్ట్ ఏదైనా ప్రాబ్లం లేదండి. నా దగ్గర కోల్గేట్ ఉంది కనుక నేను కోల్గేట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి గంజిలో మాత్రమే రైస్ ఫ్లోర్ని వేసి లంప్స్ లేకుండా కలపాలండి. సో ఒకవేళ మీకు అది అసాధ్యం అనిపిస్తే, గంజి చల్లగా అయింది అనుకుంటే మాత్రం గ్యాస్ మీద 2 మినిట్స్ అనేది హీట్ చేస్తే మీకు అలాంటి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ అదేంటి సపరేట్గా అనుకోవద్దు. సో మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను. చెవిరంధ్రం చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి చెవిరంధ్రం ఉంటే మనకు మాత్రం ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మనకి చెవి నుండి అయితే అవి కిందకి ఏలాడుతూ ఉంటాయి, అస్సలు బాగా కనిపించవు. సో ఇలా ఉన్న చెవిరంధ్రాన్ని మనం చిన్నగా మార్చుకోవడానికైతే మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని ఈ చెవికి అప్లై చేయాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా అప్లై చేసేయండి. అప్లై చేసి మీరు ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే కనీసం మీరు ఒక 1 అవర్ అయినా ఉంచుకోవాలి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. ఓవర్ నైట్ ఉంచుకుంటే మరి బెడ్షీట్కి అవుతుంది కదా అనుకోవచ్చండి. ఏం అవ్వదు, మీరు ఏదైనా ప్లాస్టర్ లాగా వేసుకుంటే సరిపోతుంది. అంత టైం ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు ఒక 1 అవర్ ఉంచేసి తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజు చేయండి. 7 రోజులకే మీ చెవిరంధ్రం సైజ్ అనేది చాలా చిన్నగా అవుతుంది. క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి. ఈ ఆలివ్ ఆయిల్ వల్ల ఏంటంటే మన చెవిరంధ్రం సైజు చిన్నగా అవుతుంది. చాలా రకాలైన ఆయిల్స్ అయితే ఉంటాయి, బట్ ఆలివ్ ఆయిల్ అనేది చాలా స్పెషల్ అండి. చెవిరంధ్రం సైజుని చిన్నగా చేసి మళ్ళీ ఫ్యూచర్లో చెవిరంధ్రం సైజ్ అనేది పెద్దగా కాకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మనకి దగ్గరలో ఉండే షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు ఆలివ్ ఆయిల్ అనేది. ఈ ఆలివ్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి వీలైనంతకు. ఆలివ్ ఆయిల్ దొరకలేదు అనుకుంటే మీరు ప్యాక్ అయినా 7 డేస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. ఆలివ్ ఆయిల్తో 2 మినిట్స్ అనేది మసాజ్ చేసి అలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక్క క్షణంలో చెవిరంధ్రం సైజ్ అనేది ఎంత పెద్దగా ఉన్నా మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకోవాలో, అవి చిన్నగా ఎలా అవుతాయో ఇప్పుడు నేను చూపిస్తాను. రెమెడీ అనేది చూసేసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రెమెడీని ట్రై చేయండి. రెమెడీని ట్రై చేయమన్నారేంటి గీతక్క? మరి చెవిరంధ్రం సైజు పెద్దగా ఉంది, చిన్నగా అవ్వడానికి రెమెడీ ట్రై చేస్తే టైం పడుతుంది కదా. మేము రేపు పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ఒక్క క్షణంలో చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా అయిపోద్దని చెప్పారు, ఇది అబద్ధమా అని అనుకుంటున్నారా?
అబద్ధం కాదు, నిజం. చెవి రంధ్రం సైజ్ అనేది మీకు నచ్చిన ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి ఒక్క క్షణం చాలని చెప్పాను కదా, ఒక్క సెకండ్. సో దానికి నేను చెప్పే చిట్కా ఏంటి అని అంటే, ఇవి వచ్చేసి స్టిక్కర్స్ కదా. ఇలాంటి స్టిక్కర్స్ అనేవి అందరి దగ్గర ఉంటాయి. సో మన చెవి రంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వీలు కాదన్నప్పుడు ఏ సైజు స్టిక్కర్స్ అయినా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ నేను చెప్తాను చూడండి ఒకసారి. తమ్మిళ్ళు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి చాలామందికి, అంటే నాకు కొంచెం పెద్ద తమ్మిలే. కొంతమందికి అంటే చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న స్టిక్కర్స్ తీసుకోండి. పెద్దగా ఉన్న వాళ్ళు ఇలా పెద్ద స్టిక్కర్స్ తీసుకొని చెవి బ్యాక్ సైడు ఒక స్టిక్కర్ తీసుకొని, గమ్ ఎక్కువగా ఉన్న స్టిక్కర్ తీసుకోండి, ఇలా చెవి బ్యాక్ సైడ్ అంటించేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ అంటించేసి ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నా ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. అస్సలు వేలాడదు. సో ముందైతే ఎంత వేలాడినా ఇప్పుడు అసలు వేలాడదు. నేను చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, చాలా స్టిక్ అయి ఉంటుంది. ముందైతే మనకు కొంచెం ఇలా జారుతున్నట్టున్నా, బట్ ఇప్పుడైతే మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఒక్క క్షణంలోనే మన ఇయర్ హోల్ అనేది చిన్నగా అయిపోతుంది. చివరంధ్రం సైజ్ అనేది చాలా చిన్నగా అయిపోద్ది. సో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ఈ స్టిక్కర్ది అనేది చిట్కా ట్రై చేసేయండి. స్టిక్కర్స్ ఏం వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఈ స్టిక్కర్ అనేది మనకి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మళ్ళీ మనం స్నానం చేసినప్పుడు ఇది పోతుందండి. మాకు ఒక 1 వీక్ 10 days చెవి నుండి కదలకూడదు అలా ఏదైనా చెప్తారా? అప్పుడప్పుడు మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎక్కువ డేస్ ఉండాల్సి వస్తుంది. మరి అప్పుడు అలాంటప్పుడు ఇవి ట్రై చేయండి. ఇవి వచ్చేసి మనకి హియర్ లిఫ్టింగ్ ల్యాబ్ సపోర్ట్ ప్యాచెస్ అనమాట. సో ఇలా ఉంటాయి, నేను చూపిస్తాను. ఇవి హియర్కి సపోర్టింగ్ అనమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, ఇలా ఉంటాయి ట్రాన్స్పరెంట్. ఇవి చెవి బ్యాక్ సైడ్ ఒకటి తీసేసుకొని ఇలా, అసలు కనిపించని కూడా కనిపించదండి. చూపిస్తాను నేను పెట్టి. ఇలా బ్యాక్ సైడ్ అంటించేస్తే అసలు కనిపించదు, అంటించామా లేదా అన్నట్టు ఉంటుంది. సో తర్వాత హ్యాపీగా ఇయర్ రింగ్ పెట్టేసుకోండి. సో అస్సలు వేలాడదు, అలాగే చాలా చాలా బాగుంటుంది కూడా. ఎన్ని రోజులైనా ఉంటుంది, అంటే ఒక 1 week 10 days వరకు అయితే మనకి ఇది హ్యాపీగా ఉంటుందన్నమాట. సో అసలు కనిపించదు కూడా. ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ. చూడండి, చాలా బాగుంది కదా. ఈ టిప్ ట్రై చేసేయండి. ఒక్క క్షణంలోనే మీకైతే హోల్ అనేది చిన్నగా అవుతుంది. మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో చెవిరంధ్రం సైజు చిన్నగా అయిపోవాలి అంటే మాత్రం రెమెడీ ట్రై చేయండి. కొన్ని డేస్కే మనకి కొంచెం 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 తగ్గుతూ చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా అవుతుంది. నేను చెప్పిన రెమెడీ అయితే 100కి 100% వర్క్ అవుతుంది. వెంటనే మాకు ఇప్పటికిప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కావాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.